ఏంటి జూబ్లీ హిల్స్ పరిస్థితి? జూబ్లీ హిల్స్ ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు మజ్లిస్ ఇవాళ కాంగ్రెస్ ముసుగులో వచ్చేటువంటి అభ్యర్థిని గెలిపించేదానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎందుకంటే భవిష్యత్తులో మీరు చెప్పినట్టుగా తెలంగాణలో మరి బీజేపీ బలపడుతుంది, అడ్డుకోవాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి చర్యల్లో రెండు పార్టీలు కలిసి బీజేపీ నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా ఈ మజ్లిస్ పార్టీ వాళ్ళ యొక్క నిజస్వరూపాన్ని కూడా జూబ్లీస్ ప్రజలు గ్రహిస్తున్నారు. రేపు ఎందుకంటే పాగా వేయడానికి ఏ రకంగా హైదరాబాద్ ఇవాళ మొత్తం పాగా వేసి హైదరాబాద్ తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఎవడు ముఖ్యమంత్రి అయినా మా కాళ్ళ బేరానికి రావాల్సిన ఓవైసీ ఇచ్చే ప్రకటనకు ఈ జూబ్లీస్ ఎన్నిక ప్రతీక కాబోతుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పి మేము ప్రజలను కోరుతున్నాం. తప్పకుండా నమ్మకం ఉంది జూబ్లీస్ ప్రజలు కూడా ఆ కోణంలో స్పందిస్తారని చెప్పి కూడా తీర్పునిస్తారని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. మీరు ఆ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని చెప్తున్నారు, కానీ ఆ రెండు పార్టీలే కనపడుతున్నాయి, భారతీయ జనతా పార్టీ కనపడలేదు ఎక్కడ అనే ఇంప్రెషన్. వాళ్ళు కలిసి పనిచేయడం లోపాయి గారు కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఇంటింటికి వెళ్ళి మేము అంతర్లీనంగా ప్రతి వ్యక్తిని ప్రతి కుటుంబాన్ని కలిసి మేము ప్రచారంలో నిమగ్నం అవుతున్నాం. అందరినీ కలిసి ఓటర్లను కలిసి వాళ్ళు అధికారిని నమ్ముకుండొచ్చు, డబ్బుని నమ్ముకుండొచ్చు, సానుభూతిని నమ్ముకుండొచ్చు, కేవలం ఒక వర్గం వాళ్ళని ఓట్లను నమ్ముకోవచ్చు. విచిత్రం ఏంటంటే మన కేటీఆర్ గారి ఉపన్యాసం చూస్తే నవ్వు వస్తుందా. భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట్లాడితే జై శ్రీరామ్ అంటారు, కడుపు నింపుతుందా అంటారు. వాళ్ళు మాట్లాడితే మందిరాలు అంటారు, మందిరాలు మనకు అన్నం పెడతాయి. కానీ మొన్న ఎన్నికల ప్రచారం జూబ్లీహిల్స్లో కేటీఆర్ గారి ఉపన్యాసం ఏమంటారు, ఆయన మాట్లాడేది ఇక్కడ కబ్రస్థాన్ 10 సంవత్సరాలు మీరు ఉన్నారు అధికారంలో, 10 సంవత్సరాలు మీరే ప్రతినిధి ఇచ్చారు, కబ్రస్థాన్ తప్పకుండా ఏర్పాటు చేసి తీరుతాం, ప్రభుత్వ భూమి అయితే సరే మేము గెలిచిన 6 నెలల్లోపనే సాధిస్తాం, ఒకవేళ ప్రభుత్వం కనుక సహకరించి ప్రభుత్వం భూమి లేకపోతే నేను స్వయంగా 2 ఎకరాలైనా కొని కబ్రస్థాన్ కొనిస్తా అంటాడు. మరి నీకెందుకు గుర్తు రాలేదు ప్రజల సమస్యలు, రోడ్లు, డ్రైనేజ్లు? మేము జై శ్రీరామ్ అంటే నీకు ఎందుకు అంత కడుపు నొప్పి? ఇవన్నీ ప్రజలు ఆలోచన చేస్తున్నారు. అంటే మీరు రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా ఆ వర్గాల ఓట్ల కోసం చివరి నిమిషంలో ఒక అజరుద్దీన్ వాళ్ళ మంత్రులను తీసుకున్నారంటే వాళ్ళ ఉన్నటువంటి అభద్రత భావంతో తేలిపోతుంది. మీరు ఒక వర్గం వాళ్ళ ఓట్ల కోసం చూస్తుంటే మిగతా వర్గాలన్నీ కూడా ఏకమవుతున్నాయి, అంతర్లీనంగా బీజేపీని సమర్థించే పరిస్థితి రాబోతోంది. బీజేపీ టీఆర్ఎస్ కోసమే అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించింది, వీక్ అభ్యర్థిని పెట్టింది. ఇటువంటి క్యాంపెయిన్ కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నిన్న మాట్లాడారు రోడ్ షోలో. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, కానీ మేము 2 పార్టీలను కాదు 3 పార్టీలు ఎదుర్కొంటున్నాం వాళ్ళు ఈ రాష్ట్రంలో. అవునా? అన్ని పార్టీలు ఏంటంటే మా మీద కన్నేశాయి. ఈ తెలంగాణలో పాగా వేసేది భవిష్యత్తులో బీజేపీ భయం పట్టుకుందా? అంతే కదా, బీజేపీ ఫోబియా దేశంలో ఎట్లయితే ఉందో తెలంగాణలో. అందుకనే ఎట్లయినా దీన్ని కమ్యూనిస్టులు, మజ్లిస్ పార్టీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఈ రాష్ట్రంలో అధికారంలో రాకూడదు. కాబట్టి మీరు కలిసి పన్నుతున్న కుట్రలుగా ప్రజలు గమనిస్తున్నారు. ఏ రకంగా మీరు ఒకరినొకరు కాపాడుకుంటున్నారో, ఒకరి మీద ఒకరు మీరు డూప్ ఫైటింగ్ చేస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోగలుగుతున్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారు. భవిష్యత్తు తెలంగాణలో బీజేపీది అని కూడా నిరూపిస్తారు. చివరిగా కంక్లూడ్ చేస్తే ఒకటే ముక్క, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీతో మీకేమైనా ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉందా? చెప్పరేమో కానీ చెప్పకపోయినా పర్లేదు, మౌనంగా ఉన్నా పర్లేదు, నేను అర్థం చేసుకుంటా. అసదుద్దీన్ ఓవైసీతో పోరాటం చేసేటువంటి బీహార్లో మీరు బీహార్ ఎలక్షన్ మానిటర్ చేస్తున్నారు, అక్కడ అభ్యర్థుల ఎంపికలో కూడా మీరు పార్టిసిపేట్ చేశారు, అభ్యర్థుల ఎంపికలో కూడా ఉన్నారు, ఓబీసీలకు ఎక్కువ టికెట్లు ఇప్పించారు అక్కడ. సో అక్కడ ఎంఐఎం క్యాండిడేట్ని పెట్టించడం, ఎక్కువ చోట్ల ఎంఐఎం అభ్యర్థులు నిలబడడం వెనక భారతీయ జనతా పార్టీ ఉంది అని. అంటే ఇప్పుడు ఎంఐఎం ఏం చెప్తుందంటే మేము 5 సీట్లు అడిగినాం కూడా ఇవ్వలేదని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇవాళ మీరు ఒకసారి గమనించండి, మజ్లిస్ చరిత్ర మొదటి నుంచి కూడా అడ్డుకుంటున్నది ఈ మతోన్మద రాజకీయాలు, బీజేపీ కార్యకర్తలను తప్పితే ఏ రాజకీయ పార్టీ అందరూ కూడా మోకరిల్లారు వారికి. ఇవాళ నిలబడి ఎదురుపడి పోరాటం చేసేది ఇవాళ మజ్లిస్ ఎదుర్కొనేటువంటి దమ్ము, ధైర్యము, సాహసము, సత్తా ఒక బీజేపీ కార్యకర్తలు తప్పితే ఏ పార్టీకి లేదనేది కూడా హైదరాబాద్లో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. అందరూ వెళ్ళి ఎంఐఎంకి మోకరి వెళ్తున్నారు, ఎంఐఎం వచ్చి మీకు మోకరి వెళ్తుంది అని. అంటే మోకరిల్లే పరిస్థితి వస్తే ఇవాళ మేము హైదరాబాద్ సీట్ మేము గెలిచి, హైదరాబాద్ కాదు బయట దేశం తెలంగాణ బయట భారతీయ జనతా పార్టీ విజయం కోసం ఎంఐఎం పనిచేస్తుంది అని. ఎంఐఎం మాకు పనిచేయాల్సినటువంటి అవసరం లేదు, మీ వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా మీకు లాభం చేస్తుంది అని జరగవచ్చు ప్రచారం. వాస్తవంగా చూసినట్టయితే మేము ఎక్కడో గల్లీకి పరిమితమైన ఎంఐఎంను పెరిగేదానికి దోహదపడ్డది, విస్తరించడానికి కారణం ఎవరు? కాంగ్రెస్ కాదా? ఇవాళ మీరు మహారాష్ట్రలో గెలుస్తారు ఎమ్మెల్యేలు, ఎంపీ కూడా గెలిచారు ఒకసారి, ఔరంగాబాద్ ఎంపీ ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు. ఇవాళ దేశంలో విస్తరించడానికి దోహదపడుతున్నట్టే మీరు దానికి కారణం మీరే. అంటే పాముకు పాలు పోసి పెంచితే ఏ రకంగా అది మరి కాటేస్తుందో అలా కనువిప్పు కావాలా భవిష్యత్తులో. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఈ దేశ రాజకీయాల్లో మతాన్ని రెచ్చగొట్టేటువంటి పార్టీ,
అందులో రజాకార్ల మరి రాజకీయ పార్టీ మజ్లిస్ను ఏనాడు కూడా బీజేపీ మరి కనికరించే ప్రసక్తి లేదు. వాళ్ళను ఎక్కడికక్కడ కట్టడి చేయడానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ మేము మాత్రమే దానికి ధీటైన జవాబు ఇవ్వగలిగేటువంటి శక్తి బీజేపీకి కార్యకర్తలకు మాత్రమే. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.